హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పోకో నుంచి పోకో X4 Pro 5G మోడల్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఈ మొబైల్ గురించి నేను రివ్యూ కూడా చేశాను. చూడకపోతే పైన ఐకార్డ్లో పిన్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మీకు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న క్లారిటీ అయితే ఆ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే మన ఛానల్ని మోస్ట్లీ 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం తీసుకొని వస్తాను. అండ్ గో టు అన్బాక్సింగ్. పోకో X4 Pro 5G ఈ మొబైల్ బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. చూస్తున్నారు కదా, 120Hz రిఫ్రెష్ రేట్, AMOLED స్క్రీన్ అండ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్. అండ్ ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మినీ కాటన్ బాక్స్ అయితే కనిపిస్తుంది, పోకో అని రాసి అయితే కనిపిస్తుంది. అండ్ ఈ బాక్స్ని కూడా ఓపెన్ చేద్దాం. అండ్ ఈ బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది. అలాగే బాక్స్ లోపల మనకి ఇంకా కంటెంట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. అండ్ బాక్స్ లోపల క్లియర్ కేస్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అండ్ యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. యూజర్ మాన్యువల్ పక్కన పెట్టినట్లయితే క్లియర్ కేస్ ఉంది. క్లియర్ కేస్ మనకి ఇప్పుడు వస్తున్న అన్ని మొబైల్స్లో కూడా క్లియర్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా ఈ మొబైల్లో కూడా మనకి క్లియర్ కేస్ అయితే వచ్చేస్తుంది. అలాగే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని ఒకసారి పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఇంకేం ఇచ్చారో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఛార్జర్ అయితే కనిపిస్తుంది. ఛార్జర్ని అవాయిడ్ అయితే చేయలేదు, ఛార్జర్ని ఇంక్లూడ్ చేసి బాక్స్లోనే ఇస్తున్నారు. మనకి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్ చేస్తుంది. 18 మినిట్స్లో దగ్గర 50% ఛార్జింగ్ అయితే అవుతుంది. అండ్ 0 to 100% దగ్గర 40 to 50 మినిట్స్లో మీకు 0 to 100% ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఈ మొబైల్ మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇప్పుడు ఏ మొబైల్ అయినా కానీ మీరు టైప్ సి పోర్ట్తోనే మీరు చూస్తారు. టోటల్గా ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అనేవి ఇవే ఫ్రెండ్స్. ఇంకా వీటన్నిటిని పక్కన పెట్టేసేద్దాం. ఒకసారి మొబైల్ ఓవర్లుక్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, పోకో X4 Pro 5G ఈ మొబైల్ మీకు మొబైల్ చూస్తుంటే ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ చేయండి. అండ్ పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది అది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ గ్లాస్ బాడీ అయితే కాదు, మనకి గ్లాస్ బాడీ ఇలా కనిపిస్తుంది, పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. కెమెరా వాటికి మనకి గ్లాస్ బాడీని అయితే ఇచ్చారు. అండ్ పెద్దగా బంప్ అయితే ఉంది, పోకో అని రాశారు. 64 MP అని మెన్షన్ కూడా చేశారు. బాటంలో 5G అని రాసి ఉంది. అండ్ మనకి పౌచ్ వేసి చూద్దాం ఒకసారి. ఎటువంటి డిజైన్ ఎటువంటిది మనకి చెడగొడుతుందా లేదా అన్నది కూడా చూసేద్దాం. పౌచ్ వేసిన చాలా క్లీన్గా అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు. పౌచ్ వేసినా కానీ చాలా క్లీన్గా అయితే ఉంది. అండ్ మీకు ఈ మొబైల్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్ అయితే కనిపిస్తుంది. ఈ బటన్ మనకి ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా కనిపిస్తుంది మనకి రైట్ సైడ్. అండ్ పంచ్ హోల్ కెమెరాతో ఈ మొబైల్ వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఏమీ ఇవ్వలేదు లెఫ్ట్ సైడ్. అండ్ బాటంలో మనకి మెయిన్ స్పీకర్ ఉంది, అండ్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ మైక్, అలాగే సిమ్ ట్రే కూడా మనకి కనిపిస్తుంది. ఒకసారి ఈ సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. సిమ్ ట్రేలో ఒకసారి డ్యూయల్ సిమ్మా లేదంటే హైబ్రిడ్ సిమ్ స్లాటా, ట్రిపుల్ స్లాటా అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అనేది వేసుకోవచ్చు. అండ్ ఎట్ ఏ టైం ట్రిపుల్ స్లాట్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ టాప్లో చూద్దాం ఒకసారి. అండ్ టాప్లో చూసినట్లయితే ఇంకొక మనకి స్పీకర్ అయితే కనిపిస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, IR బ్లాస్టర్ అండ్ ఇయర్ ఫోన్ జాక్ టాప్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి మీ ఇంట్లో LED టీవీ కానీ ఆండ్రాయిడ్ టీవీ కానీ AC ఉన్న IR బ్లాస్టర్ అయితే రిమోట్ కంట్రోల్లో ఉపయోగపడుతుంది. ఒక మొబైల్ బూట్ చేద్దాం. అండ్ హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను. అండ్ మీలో ఈ మొబైల్ ఎవరైనా యూజ్ చేస్తుంటే పోకో X4 Pro 5G నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నది అని నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అండ్ పోకో X4 Pro 5G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాం. మనం చూసినట్లయితే మనకి చాలా వాటికి బ్లోట్వేర్ కూడా చాలా వరకు ఇన్స్టాల్ అయ్యింది. అండ్
చూడండి, టచ్ కూడా మనకి చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ చాలా వరకు బ్లోట్వేర్ చాలా అంటే చాలా ఇన్స్టాల్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయితే ఉంది. అన్ఇన్స్టాల్ అవుతుందో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే ఉంది. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి, మీ మెమరీని ఫ్రీగా అయితే ఉంచుకోండి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. 128 జీబీకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 26 జీబీ అయితే మనకి ఫోన్ మెమరీ తీసుకుంది ఆల్రెడీ. అండ్ మీరు చూసినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ కూడా మీకు కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది అండ్ MIUI 13 మీద వర్క్ అవుతుంది. ఓవరాల్గా ఈ మొబైల్ ఓవర్ లుక్ కానీ, టచ్ శాంప్లింగ్ రేట్ కానీ, డిస్ప్లే కానీ, అండ్ మొబైల్ పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీకోసం నేను మరిన్ని చేస్తూనే ఉంటాను. అండ్ మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ ఫ్రెండ్స్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను. ఓవరాల్గా ఈ మొబైల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.